మెతుకుల కోసం అల్లాడుతున్న జనానికి ఎలాగైనా పని దొరుకుతుందని ఆయన ఆలోచన. 1914లో ప్రారంభమైన చర్చి నిర్మాణం 1924 డిసెంబర్ 25కి పూర్తయింది. 10 ఏళ్ల పాటు సుమారు 12,000 మంది కూలీలు ఈ నిర్మాణంలో పాల్పంచుకున్నారు, ఉపాధి పొందారు కూడా. ఈ చర్చి నిర్మాణ సమయంలోనే మెదకుకు మెతుకు సీమ అనే పేరు వచ్చింది. అప్పటి వరకు కరువుతో అల్లాడుతున్నటువంటి మెదకు ఒక్కసారిగా తేరుకుందనమాట. తొలుత ఈ చర్చి నిర్మాణం 180 అడుగుల ఎత్తులో నిర్మించాలని ప్రణాళికలో రచించారు. అయితే చార్మినార్ కంటే ఎక్కువ ఎత్తు ఉండకూడదని నాటి నిజాం పాలకుల ఆదేశం. దాంతో 5 అడుగుల ఎత్తు తగ్గించి 175 అడుగులకి పూర్తి చేశారు. ఈ చర్చి నిర్మాణానికి అప్పట్లో 14 లక్షల రూపాయలు ఖర్చు అయిందంట. కొంతకాలం కిందట 2 కోట్ల రూపాయలతో మరమ్మతులు అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇక ఈ చర్చిలో క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇలాంటివి ఎన్నో గొప్ప గొప్ప పండుగలు ఇక్కడైతే మనకు జరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా సందర్శకుల్లో క్రైస్తవులే కాకుండా అన్ని మతస్థులు కూడా వచ్చి చూస్తూ ఉంటారు.